కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తోందని తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను అప్పుల పాలు చేసిందే బీఆర్ఎస్ అని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పచ్చి అబద్దాలు చెబుతున్నారని మంత్రి వాకిటి మండిపడ్డారు. ప్రతి విషయంలో అబద్ధం, కాళేశ్వరం విషయంలో అబద్ధం, తుమ్మిడిహట్టి నుంచి తీసుకోకుండా ఎదురు తీసుకున్నారంటే అబద్ధం. 9 సంవత్సరాలు ఏ నీళ్లు నిధులు నియామకాల మీద తెలంగాణ వచ్చిందో ఆ మూడింటిని తుంగలో తొక్కి మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులే బాగుపడ్డ చరిత్ర యావత్ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు తగదునమ్మ అని వచ్చి ఆ మాటల గాలిడి నిజంగా కూడా ప్రపంచంలో అబద్ధాన్ని నిజం చేయడం ఎట్లా అనేది నేర్చుకోవాలనుకుంటే ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. మన టీఆర్ఎస్ నాయకులను చూస్తే చాలా హరీశ్రావు గారిని, కేటీఆర్ గారు మళ్ళా ఎంత గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. మాకు 3 నెలలు ఇచ్చి చూడండి, మొత్తం అన్ని నీళ్ళు నింపుతాం, నాకు ఫ్యాన్ వద్దు, కారు వద్దు, టేబుల్ వద్దు, జీతం వద్దు అని కథలు చెప్పుకుంటా. నీకు 3 నెలలు ఎందుకు కర్మ? తెలంగాణ ప్రజలు మీ మాటలు నమ్మి 9 సంవత్సరాలు ఇచ్చినప్పుడే ఏం చేయలే, ఇప్పుడు 3 నెలల్లో ఏం చేస్తారు?